బీసీ రిజర్వేషన్లపై ఉద్యమిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. బీసీల కోసం ఉద్యమించే మహిళామణి ముందు జాగృతి నుంచే బీసీలను అందలం ఎక్కించొచ్చు కదా అన్న ప్రశ్నలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య తీవ్రమైన మాటల యుద్ధానికి దారితీస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తానని ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో కవిత నాయకత్వంలో నడుస్తున్న తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్ష పదవిని ఒక బీసీ నాయకుడికి ఇవ్వాలని పలువురు సవాళ్లు విసురుతున్నారు. హామీలు, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం దీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్న కవిత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ బీసీలను మోసం చేయాలని చూస్తోందని ఆమె ఆరోపించారు. ఇటీవల పలువురు బీసీ నాయకులు, జాగృతి కార్యకర్తలతో సమావేశమైన ఆమె రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాతే రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కేవలం కంటతుడుపు చర్య అని విమర్శించారు. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ల కోసం అఖిల పక్షాన్ని ప్రధాని వద్దకు ఎందుకు తీసుకెళ్లడం లేదని కాంగ్రెస్ నాయకుల్ని ప్రశ్నించారు. ఈ అంశంపై త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానని కూడా కవిత హామీ ఇచ్చారు. కవిత వ్యాఖ్యలపై బీసీ నాయకులు, కాంగ్రెస్ నేతలు గట్టిగా ప్రతిస్పందిస్తున్నారు. బీసీల పట్ల మీకు నిజమైన ప్రేముంటే ఆ మాటలని ఆచరణలో చూపించండి అని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా కవిత అధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ జాగృతి సంస్థకు ఒక బీసీ నేతను అధ్యక్షుడిగా నియమించాలని సవాల్ విసిరారు. బీసీలకు పెద్దపీట వేయాలి అనే చిత్తశుద్ధిని ముందు తమ సొంత సంస్థలోనే కవిత నిరూపించుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం బీసీ రిజర్వేషన్ల అంశం రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు బీసీ వర్గాల మద్దతు కోసం పోరాడుతున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తామే బీసీల పక్షపాతులమని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కవిత చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ తిప్పికొట్టడం, తెలంగాణ జాగృతి అధ్యక్ష పదవిని ఒక బీసీకి ఇవ్వాలని డిమాండ్ చేయడం ఈ రాజకీయ పోరాటంలో ఒక కొత్త మలుపుగా మారింది. ఈ వాగ్వాదం బీసీ వర్గాల మద్దతును పొందడంలో ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. అయితే బీసీ రిజర్వేషన్ల అంశంపై జరుగుతున్న ఈ చర్చ తెలంగాణ రాజకీయాల్లో వేడిని మరింత పెంచుతోందని చెప్పవచ్చు.